ప్రేమ పెళ్లి కోసం కనిపించిన తల్లిదండ్రులను కడతేర్చింది ఓ కూతురు. సూది మందు ఇస్తుందని మురిసిపోయిన తల్లిదండ్రులను అదే సూది మందుతో కడతేర్చింది. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా యాచారంలో జరిగింది. సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరని వారికి తెలియకుండానే విషం నింపిన ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. తెల్లారితే పల్లి చూపులోనగా ఈ ఘాతుకానికి పాల్పడింది సురేఖ. ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ పెళ్లికి ఒప్పుకోరనే భావనతో వారికి కెటామైన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు తన అన్న అశోక్కు ఫోన్ చేసి తల్లిదండ్రులు స్పృహతపై పడిపోయారంటూ కాల్ చేసి చెప్పింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సురేఖ అన్న తల్లిదండ్రుల మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తానే తల్లిదండ్రులను చంపేసినట్లు సురేఖ ఒప్పుకుంది. దీంతో సురేఖ ఉపయోగించిన ఇంజెక్షన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని కన్న తల్లిదండ్రులనే కడతేర్చింది ఓ కూతురు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరసింహ, అసలు ఎలా చూడాలి ఈ ఘటనను? అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పుకోకపోతే పోలీసుల ద్వారా కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆమె అసలు తల్లిదండ్రులకు చెప్పకుండానే వాళ్ళు ఒప్పుకోరనేటువంటి అనుమానంతో సూది మందుతో ఇద్దరిని కూడా చంపేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అండి నరసింహ. నరసింహ, వినిపిస్తోందా? నరసింహ, చూస్తున్నాం కదా, ప్రేమ పెళ్లికి ఒప్పుకోరనేటువంటి అనుమానంతో కన్న తల్లిదండ్రులనే చంపేసింది ఓ యువతి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి నరసింహ సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి నరసింహ, బంట్వారం మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనే ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏంటని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు వీళ్ళున్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు
ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజెక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్‌గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్‌లో ఉన్నది కాబట్టి, వాళ్ళ మదర్‌కి ఇంజెక్షన్ ఇయ్యంగానే ఇమీడియట్‌గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకొచ్చి ఏమైందనని అడగగా, "అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయంటే ఇంజెక్షన్ ఇచ్చినా పడుకున్నదని" చెప్పారు. తర్వాత "నాన్న నీకు కూడా నడుముల నొప్పులున్నాయి కదా! నీకు కూడా డాక్టర్‌ని అడిగి ఇంజెక్షన్ తెచ్చినా" అని చెప్పి ఈమె పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియేట్‌గా చనిపోయి అలా మదర్ మీదనే పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, "అన్న, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయమేస్తుందిరా" అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మర్పల్లి హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ చనిపోయినారని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించిర్రు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంట్వారం ఎస్ఐ మా సిబ్బంది అందరికీ కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా